అంటే అట్లీస్ట్ విజయ్ అయితే తనతో వర్క్ చేశాడుగా, తనకు తెలిసి ఉంటుందిగా. అదే కదా విజయ్ తెలియదు. ఈవెన్ నగేష్తో కూడా, కెమెరామెన్ నగేష్తో కూడా విజయ్ పనిచేశాడు. విజయ్ చెప్పాలిగా మరి ఇద్దరి గురించి. అంటే నేను అనేది ఏంటంటే వెన్ యూఆర్, అది దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు వెన్ యూఆర్ వెరీ పర్టికులర్, నాకు ఇదే కావాలి అని, దెన్ యూల్ ఫైండ్ ఎ డిఫరెన్స్. ఓకే, నువ్వు ఏది ఇచ్చినా నాకు ఓకే అనుకుంటే ప్రాబ్లం లేదు. ఎనీ ఈవెన్ కెమెరా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తోట ఉన్నాడు, తోటతో నాకు ఒక్క డిస్కషన్ లేదు. ఓకే, తోట నాకు ఇది కావాలి, ఇట్లా కావాలి, ఈ ఫ్రేమ్ కావాలి, ఇంత కావాలి అని చెప్తే, అంటే తోటకు కొన్నిసార్లు లెన్స్ నెంబర్ చెప్పిన పట్టించుకుంటాడు కాదు, డిఓపీలు ఫీల్ అవుతారు. ఫీల్ తోట అది పడదా లెన్స్ నెంబర్ అని తక్కువ మార్చేస్తాడు. తనంత ముందు ఏం చేశాడు తోట? ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ ఫిల్మ్. తోట పెళ్లి చూపులు క్లాష్ చేశాడు 7 days ఎంతో. సో మీకు ఏది చెప్తే అది పెట్టే, ఏది చెప్తే అది పెట్టాను కాదు. అంటే ఇప్పుడు ఒకటి ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు నేను అదే అంటున్నా, ఇప్పుడు మన కథలో ఒక రానెస్, ఒక పిచ్చి, ఉన్మాదం ఏమని అనుకోండి మీరు, ఒక కనెక్ట్ పాయింట్ ఉంటుంది. అది కనెక్ట్ అయింది అనుకోండి అవతలవాడు, వాడు దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాం. దట్ ఈస్ వై వీ హైర్ చీఫ్ టెక్నీషియన్స్. ఇప్పుడు చీఫ్ టెక్నీషియన్ అంటే మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, వీళ్ళంతా ఏంటంటే దిల్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు కొందరు డిఓపీస్ ఉంటారు, దే ఆర్ మేడ్ ఫర్ యాక్షన్ ఫిల్మ్స్. ఇప్పుడు తోట ఉన్నాడు, తోట ఈజ్ యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్. ఆయనకు యాక్షన్ ఫిల్మ్స్ ఇష్టం, మాసీ ఫిల్మ్స్ ఇష్టం, లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్. సో లవ్ స్టోరీ కనెక్ట్ తోటకి కొంచెం ఉండేది, అది నాకు అర్థమైంది. అండ్ మా ఇద్దరికి ఏంటంటే సింక్ విషయంలో ప్రాబ్లం కాలేదు. ఈ విషయంలో ప్రాబ్లం ఉన్నప్పుడు యూ కెన్ డెలివర్ వాట్ డైరెక్టర్ వాంటెడ్ ఈజ్ డీసెంట్. ఇఫ్ యూ కెన్ రీఇన్ఫోర్స్, ఇఫ్ యూ కెన్ ఎన్హాన్స్ డైరెక్టర్స్ విజన్, దెన్ దట్ ఈస్ క్రేజీ, దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. వీడిది చెప్పిండు కదా, ఈ మ్యాటర్ చెప్పేటప్పుడు ఈ టైట్ క్లోజ్లో నుంచి అలా ప్యాన్ అవుతే ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుద్ది అనేది డిఓపి టేబుల్ మీద తీసుకొస్తే దట్ విల్ బి బెటర్. దట్ ఎనీ డైరెక్టర్ వాంట్స్ టు బి, ఏ డైరెక్టర్కైనా అది ఆశ. కానీ మనకు ఓకే, మన డిఓపిది మనది టేస్ట్ సింక్ కానప్పుడు అట్లీస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ మన సెన్సిబిలిటీస్, మనం అర్థం చేసుకొని లైట్ చేసి ఫ్రేమ్ చేసే సెన్సిబిలిటీస్ ఉన్నా హ్యాపీ. అట్లీస్ట్ యూనో వాట్ యూ థాట్ విల్ బి ఆన్ టు ద స్క్రీన్. సో తోట ఈజ్ లైక్ దట్. తోట కంప్లీట్ అర్థమైంది, వీడికి వెళ్ళకొద్దు, వీడికి ఇది కావాలి, ఇది కావాలి, ఇచ్చేద్దామని. సో నాకు తోటకు ఒకరోజు కూడా డిస్కషన్ లేదు. 60 days we shot, like there was not even one discussion. ఈవెన్ విత్ ద మ్యూజిక్ కూడా అంటే ఇప్పుడు విజయ్ రిఫర్ చేసిండు నగేష్ని, విజయ్ తోటని రిఫర్ చేసిండు, విజయ్ మ్యూజిక్ డైరెక్టర్ని కూడా రిఫర్ చేసింది, సౌండ్ డిజైనర్ రిఫర్ చేసింది కూడా విజయ్. బట్ ఐ సా మాయా, బట్ నాకు తెలీదు వాళ్ళు వీళ్ళే అని. సో కొన్ని క్లిక్ అయినాయి, కొన్ని పోయినాయి ఇట్లా. ఓకే, అందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ ఆడియోగ్రఫీలో ఎవరి పార్ట్ ఎంత ఉంది కరెక్ట్ చెప్పండి. అంటే చాలా నేను రకరకాల విషయాలు వింటున్నాను, ఇది ఫలానా చేశారు, డైరెక్టర్ ఎక్కువ చేశారు, ఏంటి అసలు మీ పార్ట్ ఎంత దాంట్లో? అంటే నేను రాసేటప్పుడు క్లియర్గా నేను సౌండ్ ఊహించుకొని రాస్తా. అంటే పర్టికులర్ దాంట్లో ఏదో సినిమా మ్యూజిక్ ఈ పార్టీలో వస్తుంది అనే అంత డీటెయిల్తో రాస్తా. నేను సౌండ్తో ఆలోచిస్తాను. అంటే లొకేషన్లో కూడా ఒక షార్ట్ ఎడ పెట్టిన తర్వాత కట్ ఇంకో దగ్గర పెడుతుంటే నా ఏడు సైడ్ అన్న ఈ కట్ పడదు అని, అంటే నాకు యాంబియన్స్ షిఫ్ట్ ఆఫ్ సౌండ్ వల్ల ఈ కట్ సరిపోతుంది అని ఒక ఐడియా ఉండేది. యాంబియన్స్ ఫోల్కి ఆ సౌండ్ మీద ఐ మీన్ నేను ఏదో కోర్స్ చేసినాను కాదు, లైక్ నాకు ఒక క్లారిటీ ఉంది. అట్లా వెళ్తేనే ఇలాంటి స్టోరీ చాలా టాంజిబుల్గా ఉంటుంది, చాలా ఫీల్ ఫ్యాక్టర్ బాగా వర్కౌట్ అవుతుంది, అంటే రియల్గా అనిపిస్తుంది అనే ఫీలింగ్. సో సౌండ్ డిజైనింగ్ అంతా సచిన్ సుధాకరన్, హరి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సింక్ సినిమా వాళ్ళు చేశారు. వాళ్ళు దే టుక్ లవ్ ఫెంటాస్టిక్ కేర్. ఐ మీన్ చాలా టైం తీసుకొని చాలా ప్రేమతో పద్ధతిగా చేశారు వాళ్ళు. రాజాకృష్ణన్ సార్ మిక్సింగ్ చేశాడు 4 frames. ఆయన నీ మనోరత్నం గారి సినిమాలకి వాళ్ళు సౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఉన్న సినిమాలు మాత్రమే పిక్ చేసుకొని చేస్తాడు. అతనికి వెళ్ళి కూడా కథ చెప్పారు. సో ఈ సైడ్ లైక్ వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్, ఫ్యాంటాస్టిక్ ఫీల్ ఉంది ఇందులో. యాక్చువల్లీ సింగ్ సౌండ్ చేద్దాం అనుకున్నా, బికాజ్ నాన్ తెలుగు స్పీకింగ్ యాక్టర్స్ ఉండడం వల్ల కుదరలేదు నాకు సింగ్ సౌండ్ చేద్దామని. కాకపోతే సింగ్ సౌండ్ ఫీల్ క్రియేట్ చేయగలిగాం. ఓకే, బట్ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వచ్చే ఆ స్పెసిఫిక్ మ్యూజిక్ ఏంటది, ఆ బైక్ మీద పోయేటప్పుడు రెగ్యులర్ అది ఉంది కదా, అది మీరే పెట్టారని? అంటే హర్షవర్ధన్ రామేశ్వర్ అని అతను ఏంటంటే లైక్ అంటే మామూలుగా ఇప్పుడు పియానో మీద ఉన్నాడు అనుకోండి, అతను చేయి పట్టుకొని ఇది కాదు ఇది ఒకటి ఇది ట్రై చేద్దామంటే కూడా హిందీ వీడియో అని అలా రియాక్షన్స్ కూడా ఇచ్చేవాడు కాదు. ఓకే అని ప్రశాంతంగా మన పిచ్చిని తట్టుకొని
స్పెసిఫిక్గా కొన్ని ఉన్నాయి నాకు ఇక్కడ ఈ సౌండ్ పడితే బాగుంటుంది అనేది ఒక గట్ ఫీలింగ్ ఉంది. అతనితో వర్క్ చేసి అతను ప్రోగ్రామర్, అతను అతనికి చాలా ఫిల్మ్స్ చేశాడు అతను. సో అతనికి కూడా ఫ్రెష్గా అనిపించింది, మనం చెప్పే ఐడియాస్ నచ్చినాయి అతనికి. సందీప్ బాగుంది సందీప్ అనేవాడు ఎప్పుడు కూడా. ఏదో ఉందిలే నేను అనుకుంది బాగుంది కదా ఇది ఎందుకు అలా కాకుండా బాగా సింక్ అయ్యాడు అతను బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. ఈ ఇండస్ట్రీలో రెగ్యులర్ జరిగేది ఏంటంటే కొత్త డైరెక్టర్ సినిమా చేస్తున్నప్పుడు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ లేకపోతే ఎనీ అదర్ టెక్నీషియన్ వర్క్ కలిసి చేస్తున్నప్పుడు వాళ్ళకి అది తెలియదు, ఆ సినిమా హిట్ రేంజ్ ఏంటనేది తెలియదు, ఒక డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది. అలా తెలియక ఏదో ఈడ కొత్తడు కదా అన్న ఇదిలోనే తక్కువ చేసి ఇంకా ఆ వర్క్ సరిగా చేయకపోవడం అలాంటివి జరుగుతుంటాయి. లైక్ శివని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హిట్ అవుద్దని. బట్ హిట్ అయ్యాక ఆ సినిమా హిట్ అయ్యాక అరే ఆ సినిమా మనం మిస్ చేసుకున్నామే, డైరెక్టర్తో బాగుండేది, ఇలాంటివి కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి చాలా వస్తాయి. తర్వాత ఎంత బాధపడ్డా లాభం లేదు. ఇలా గిల్టీగా ఫీల్ అవుతున్నారా మీ మ్యూజిక్ డైరెక్టర్ అంటే, పాత కెమెరామెన్ అయితే వాటి మీద మీ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మామూలుగా ఇది అంటే తర్వాత డెఫినెట్గా ఫీల్ అవుతారు కదా, ఒక మంచి సినిమాను మేము మిస్ చేసుకున్నాం, ఒక సూపర్ హిట్ సినిమాను మేము మిస్ చేసుకున్నాం, సూపర్ హిట్ డైరెక్టర్ని మేము మిస్ చేసుకున్నాం అని. ఏమో నేను అనుకోవడం అయితే ఆ పిచ్చిన కొడుకుతో వదిలించుకున్నాం మంచి పని అయిందని అనుకుంటారు కావచ్చు, నా గురించి తెలియదు. అచ్చా వాళ్ళు అనుకుంటారు ఏమో ఇవి నెవర్ నో. అంటే ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాడికి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, అందులో వాడే హీరో కాబట్టి నేనే విలన్ వాళ్ళకి. సో వాళ్ళని ఎట్లా చూస్తారో నాకు తెలియదు, కానీ మేబీ ఆఫ్టర్ ద అవుట్పుట్. కానీ అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశాడంటే మీ సినిమా వదిలేస్తాను మధ్యలోనే, ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నారో భయం అవుతుంది నాకు. అంటే ఐ డోంట్ నో హూ టోల్డ్ యూ దిస్, బట్ ఒక స్టేజ్లో ఈ సినిమా నేను ఇప్పుడు వదిలేస్తే ఏం చేస్తావు అన్నాడు. రైట్ నౌ ఐఎమ్ లివింగ్ దిస్ ఫిల్మ్, వాట్ విల్ డూ అన్నాడు. ఓకే ఎవరు రావడం ఏమంటావు అప్పుడు ఇంకా అదే అంటున్నాను, మూసుకొని అన్ని అంటే మీరు ఏంటో తెలియదు, అదే అంటున్నాను అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయక వచ్చే మాటలు అవన్నీ అంతేనా? ఐ మీన్ ఇంకా అలాంటివి చాలా చెప్పాలంటే. ఇప్పుడు ఏదో మనం హిట్ ఇచ్చాం, మనం ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నాం అనిపిస్తుంది, కానీ అవి అసలు అంటే దాన్ని ఏం చెప్పాలి, అంటే బాధపడతాం అలా అంటే కోపం వస్తుంది, అదొక మిక్స్డ్ ఫీలింగ్. అది ఏంది ఇక్కడ చిరుక్కున్నాం వీడు ఇలా మాట్లాడుతున్నాడు నేను అనిపించే. అంటే ఏ ఫస్ట్ టైం డైరెక్టర్ కూడా అది ఫేస్ చేయొద్దు. అంటే నోటికి ఏది వస్తుంది మాట్లాడడం. అంటే వాడు హైదరాబాద్ వస్తాడు బిహేవియర్ వేరు ఉంటుంది, నేను చెన్నై పోతాడు బిహేవియర్ వేరు ఉంటుంది. ఓకే సో అది అంటే అది దాన్ని ఇంకా నాకు అడ్జెక్టివ్స్ లేవు ఏం జరిగిందని చెప్పడానికి. అంటే ఇప్పుడు నా ఫోన్ తీసి మెసేజ్లు చూపిస్తాను మీకు, స్క్రోల్ చేసుకుంటూ పోతే 40 మెసేజ్లు నాకు ఉంటాయి. రిటర్న్ ప్లీజ్ స్పీక్ మై కాల్ అనే మెసేజ్లు మీకు 40 చూపిస్తాయి. ఇప్పుడు ఒకరోజు ఫ్రస్ట్రేట్ అయిపోయి 4 months బ్యాక్ ఏం రాబోయింది నా ఫోన్ ఎత్తపోయింది అంటే, నేను ఫోన్ ఎత్తను అనే డ్రామా నాతో మాట్లాడద్దు. లీవ్ మీ ఎ మెసేజ్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, ఐఎమ్ బిజీ. ఇది డైలాగ్. అంటే ఇంకా మనకు కోపం వచ్చి ఆఫీసులో ఫ్రిడ్జ్ను పంచికొట్టి పిచ్చి లేచిన రోజులు చాలా ఉన్నాయి, ఏం చేయలేక. ఇక్కడ ఒకటి క్లారిటీగా అనుకుంటాను, నీ ఏదన్నా నీ కోపము నీ ఆవేశం ఏదన్నా దీనికంటే బిగ్గర్ థింగ్ ఈజ్ యువర్ ఫిల్మ్. ఎస్. సో బయటకు వచ్చేసిన అలాంటి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా యూజువల్లీ మ్యూజిక్ డైరెక్టరే చేస్తాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇతనితో వెళ్ళడానికి కారణం ఏంటంటే, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేద్దాము, నేను వస్తున్నా చెన్నైకి మండే అంటే ఓకే వచ్చే అన్నాడు. మండే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత లేదు మండే రాకు, నాకు మండే కుదరదు, వెడ్నెస్డే రా, నేను మండే హైదరాబాద్ వస్తున్నా అన్నాడు. నేను వెడ్నెస్డే టికెట్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్ పోతున్న ప్రాసెస్లో నాకు తెలిసిందంటే వాడు నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చేసిండు. ఎందుకు వచ్చినావు బాయ్ నువ్వు హైదరాబాద్కి అంటే, ఒక షార్ట్ ఫిల్మ్ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వచ్చినా అని చెప్తున్నాను. అండ్ నేను చెన్నైలో ఫస్ట్ హాఫ్కి 6 days ఉన్నా. 6th day నా ఫ్లైట్ 10:30 కంటే సాయంత్రం 4:30కి వచ్చాడు స్టూడియోకి. ఓకే. ఆ 6 days నేను హర్షవర్ధన్ రామేశ్వర్ ఇద్దరం కలిసి, అతను ర్యామీ అంటారు అతన్ని, ఇద్దరం కలిసి కూర్చొని చేసుకున్నాం. సెకండ్ హాఫ్ అప్పుడు కూడా అంతే, 1-2 రోజులు సాయంత్రం పూట వచ్చి వెళ్ళిపోయాడు. బికాజ్ ఐ హ్యావ్ టు పే హిమ్ ద బ్యాలెన్స్ మనీ. సో నో పాయింట్. ఐ మీన్ అతను చేసింది ఏం లేదు కాబట్టి ఐ గివ్ ద క్రెడిట్ టు దట్ డే. అంటే అదే అండి, దీనివల్ల ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు తెలుసుకున్న లెసన్ ఏంటి? అంటే లెసన్ అంటే మనకు ఫస్ట్ టైం డైరెక్ట్ చేసేటప్పుడు సినిమా అందరూ నాకేమనిపిస్తుంది అంటే, ఒక మనిషిని కలిసి అర్ధ గంటలో వాడు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సిన్స్ యూఆర్ క్రియేటివ్ వే నీకు ఆ గెస్ ఉంటుంది. నాకు ఆ గెస్ కొట్టింది.
నేనేమనుకున్నా మేబీ ఇలానే ఉంటారు కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్లు. సో వాట్, ఎవ్రీబడి షుడెంట్ బీ ఇన్ యువర్ ఈగో సర్కిల్. ఆడికో సర్కిల్ ఉంటుంది, వాడు ఎలా ఉంటుంది అంటే పని చేస్తే చాలనుకున్నాను. నాకు సైన్ అయితే కొట్టింది. బట్ సిన్స్ లైక్ విజయ్ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రడన్. సో రడన్ అందాల రాక్షసి ఇంటర్వెల్ మ్యూజిక్ బాగా వచ్చింది. నాకు బాగా నచ్చింది. అందాల ఎవడే సుబ్రహ్మణ్యంలో ఓ మనిషి అనే పాట బాగా నచ్చింది. సో అది విన్నప్పుడు వీడు చేయగలుగుతాడు అనే ఒక ఇంట్యూషన్తో మనం వెళ్తాం. అంటే ఫస్ట్ ఎక్కడ కొట్టిందంటే మేము ఒక వర్క్షాప్ టీజర్ వదిలాము. అవును, చూసా. అప్పుడు ఒక టైటిల్ అలా లేస్తుంది స్క్రీన్లోకి. అక్కడ ఏంటంటే నేను ఒక మ్యూజిక్ పెడదాం టైటిల్ వచ్చినప్పుడు, అదే మ్యూజిక్ ఇంటర్వెల్ బ్యాంగ్కి యూజ్ చేద్దాం. ఇప్పటి నుంచి ఆ మ్యూజిక్ వదిలితే ఒక ట్యూన్ అయి ఉంటారు మ్యూజిక్కి. నా ఇంటర్వెల్ బ్యాంగ్ చూసారు, అది హీరో ఒక స్థితిలో ఉంటాడు, కెమెరా అలా టిల్ట్ అవుతుంది. అది ఆల్రెడీ యూజ్డ్ ఉన్న మ్యూజిక్ అనుకోండి, ఎఫెక్ట్ వేరుంటుంది థియేటర్. సో దాన్ని యూజ్ చేద్దామని చెప్పి 10 రోజుల ముందు చెప్తున్నా. నేను ఇట్లా ఏదైనా ఒక వీడియో చేద్దాం అనుకుంటే ఏం చేద్దామని నాకు క్లారిటీ లేదు. టైటిల్ మాత్రం ఇట్లా వస్తుంది. ఈ క్లారిటీ అయితే నాకు ఉంది. నాకు మ్యూజిక్కి ఒక హార్డ్ హిట్టింగ్ రివెటింగ్ మ్యూజిక్, అంటే ఒక సాడ్ సెలబ్రేషన్ ఉన్న మ్యూజిక్ కావాలి, ఒక బీట్ ఉండాలి, అందులోనే ఒక పెళ్ళి అవుతున్న ఒక ఫీలింగ్ కూడా కలగాలి అని. దట్ వాజ్ దిస్ థింగ్ హీ డెంట్ గివ్ మీ. వర్క్షాప్లో వచ్చిన ఐడియా ఏంటంటే కిస్సింగ్ దాని మీద మాట్లాడుతూ ఒకటి వెరైటీగా వదులున్నాము, వీళ్ళు ఏదో కొంచెం కొత్తగా చేస్తున్నారనే ఫీలింగ్ ఆడియన్స్ క్రియేట్ చేద్దాం అనుకొని చేసిన ప్రయత్నం అది. అతను ఇవ్వలేదు కాబట్టి దెన్ ఐ గాట్ ఎ మ్యూజిక్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్. సో దట్ ఎంటైర్ ఇంటర్వెల్ చంక్ ఈజ్ నో బడీస్ హ్యాండ్, నాట్ ఈవెన్ హర్షవర్ధన్స్, నాట్ ఈవెన్ రాడన్స్. నాకు ఎక్కడో ర్యాండమ్గా వింటూ ఉంటే దొరికిన ట్రాక్. నగేష్, డిఓపి నగేష్ కంప్యూటర్ తెచ్చాడు ఆఫీస్లోకి ఒకప్పుడు మేము ప్రీ ప్రొడక్షన్ చేసేటప్పుడు. సో అప్పుడు అతని మ్యూజిక్ దీంట్లో దొరికిన ట్రాక్ అది. ఓకే ఓకే. సో అది మన మూడ్కి చాలా కరెక్ట్గా ఉంది. దట్స్ ఇట్, ఐ యూజ్డ్ ఇట్. ఓకే.